తెలంగాణ స్టేట్ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్స్ని ఆ రిలవెంట్ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు అండ్ వారికి సంబంధించిన డౌట్స్ అనేది మన యొక్క టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రూపంలో కూడా టెక్స్ట్ అయితే చేస్తున్నారు. సో వారికి సంబంధించి ప్రతి కామెంట్కి మేము ఇప్పటివరకు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా అని అడిగారు. పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోకూడదు అని ఎక్కడ రూల్స్ అయితే లేదు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోకూడదు అనే రూల్స్ ఎక్కడైతే ఉండవు. బట్ మీరు అప్లై చేసుకుంటే సో వితిన్ 2 years లోపు మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీరు 2 years లోపు పీజీ అనేది పాస్ అయ్యి అండ్ దానికి సంబంధించిన వెరిఫికేషన్ కనుక వెళ్ళగలిగినట్లయితే సో అప్పుడు మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అదర్వైజ్ దాన్ని వ్యాలిడిటీ కింద కన్సిడర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన డేట్ నుంచి సో మీకు 2 years అయితే టైం ఇస్తారు. ఆ 2 years లోపు ఖచ్చితంగా డేట్ పీరియడ్ వరకు మీరు పీజీ కంప్లీట్ చేసినట్టుగా మీ పీజీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అండ్ మళ్ళీ మనం సెట్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే అప్పుడు కన్సిడర్ చేస్తారు. కాబట్టి పీజీ ఫస్ట్ ఇయర్స్ బేస్డ్ ఆన్ మీ యొక్క యూనివర్సిటీ రూల్స్ అండ్ నామ్స్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుందా రాదా అనేది ఒకసారి అయితే క్యాల్కులేట్ చేసుకొని ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోకూడదు అని రూల్స్ అయితే ఎక్కడ లేవు. అండ్ ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా సార్ మేము బీటెక్ స్టూడెంట్స్ లేదా ఎంటెక్ స్టూడెంట్స్ మేము అప్లై చేసుకోవచ్చా అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు ఎంటెక్ స్టూడెంట్స్ అయినట్లయితే ఎంటెక్ వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి అయితే లేదు. ఎంటెక్లో సిఎస్సికి సంబంధించిన స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క సెట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ బీటెక్ సెక్టార్లో, ఎంటెక్ సెక్టార్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. అండ్ అదేవిధంగా సిలబస్కి సంబంధించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. సార్ మనకు సంబంధించి ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ సో మేము ఆల్రెడీ మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఆల్ పీడిఎఫ్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సిలబస్కి సంబంధించి ఈచ్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సిలబస్ వచ్చేసి మనకు 2 topics ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 అని. సో పేపర్ 1 ఏ కంటెంట్ ఉంటుంది, పేపర్ 2 బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ని బట్టి దట్ టు బి మీ పీజీ ఏదైతే కంప్లీట్ అవుతుందో ఆ పీజీ రిలవెంట్ సబ్జెక్ట్ మనం అప్లై చేస్తాము. సో దానికి సంబంధించిన సిలబస్ అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. ప్రతి కామెంట్కి అయితే మేము రిప్లై ఇవ్వడం జరిగింది. స్పెషల్గా ఒక వీడియో కూడా చేస్తాము కామెంట్ సెక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా రిలవెంట్ వీడియో కామెంట్ సెక్షన్లో వెళ్ళేసి ఒకసారి మీరు ఆ కామెంట్ చూసినట్టయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేట్ అయితే. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన వీడియో కామెంట్ సెక్షన్లో కంటెంట్ మీకు ఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి